హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శేషుపిల్ల. చిన్న చేపల కర్రీ అంటే నాకైతే చాలా ఇష్టం. అందుకని చెప్పేసి మా ఊరి దగ్గర పడుతుంటే నేనైతే మా హస్బెండ్ చేత తెప్పించేసుకున్నాను అనమాట. తెప్పించుకొని అవన్నీ చేసుకోవాలి. చాలా కష్టం ఉంటుందండి, కానీ చేసేటప్పుడు తినేటప్పుడు మాత్రం తొందరగా అయిపోతుంది కర్రీ అనేది. సరే, కర్రీ అనేది ఎలా వండేసుకోవాలో చూసేద్దాం. ముందుగా అయితే వాష్ చేసుకున్న చేపలు అండ్ 2 స్పూన్స్ కారం అండ్ సరిపడనంత కొంచెం పసుపు వేసుకున్న తర్వాత కొంచెం 2 గరిటెల ఆయిల్ అనేది వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి అనేది కట్ చేసి పెట్టుకున్నాను నేను పక్కనే. అవి కూడా వేసుకుందాం. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత వాటిని నీట్గా ఒకసారి చేత్తోనే ఉప్పు వేసుకొని కలిపేసుకుందాం. మనం గరిటెతో కలిపే కన్నా చేతితో కలుపుకుంటేనే బాగుంటుంది అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుందాం. ఒక్కసారిగా మొత్తం అనేది వేసేసుకున్న తర్వాత మళ్ళీ నీట్గా మనం వాటికి ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు అన్నీ పట్టేదాకా నీట్గా కలుపుకోవాలన్నమాట. మరీ పిసక్కూడదండి. దాన్ని నీట్గా చేతితో అలా పైన కలుపుకోవాలి. ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండు పులుసు అనేది దాన్ని అందులో పోసుకుందాం అన్నమాట కర్రీలో. చూసారు కదా, పోసుకున్న తర్వాత ఒకసారి తిప్పుకొని నేనైతే స్టవ్ మీద అయితే పెట్టేసుకొని కర్రీ అయితే ఉడికించేసుకుంటున్నాను. ఒక 10 మినిట్స్ ఉడికిన తర్వాత ఎలా ఉంటుందో చూపిస్తాను. చూసారు కదా, కర్రీ అయితే ఉడుకుతుంది, ఇంకొంచెం ఉడకాలి. ఇంతలో కొత్తిమీర అనేది వేసుకుంటున్నాను నేను. వేసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకుందాం. కర్రీ అనేది ఎక్కడ దాకా వచ్చిందో చూసారు కదా, ముక్క అనేది ఉడుకుతుందన్నమాట. ఇప్పుడిప్పుడే చూసారు కదా, నిదానంగా కలుపుకొని మళ్ళీ ఒక 10 మినిట్స్ అనేది ఉడికించుకున్న తర్వాత చూసారు కదా, కర్రీ అనేది పులుసు అంతా మగ్గాలన్నమాట కర్రీకి. చూసారు కదా, పులుసు అంతా ఎగిరిపోయింది. కర్రీ అనేది చూసారు కదా ఎలా ఉందో. ప్లీజ్ సబ్స్క్రైబ్.